హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏకే. అలానే మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం లాంగ్ ఆన్సర్స్ అండ్ 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 4 లాంగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ పిల్లల కోసం కూడా ఈజీ మెథడ్లో లాంగ్ క్వశ్చన్స్ ఈ టైంలో షార్ట్ టైంలో ఎలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ రోజు నేర్చుకుంటున్న మన ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఓపెన్ పైప్. ఈ ఓపెన్ పైప్ అనే ఆన్సర్ మన ఫస్ట్ టాపిక్ వేవ్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది. అందులో ఆల్రెడీ మనకు 6 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ అందులో 3 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్ పైప్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మిగతా 3 ఆన్సర్స్ యొక్క ప్రాబబిలిటీ కొద్దిగా తక్కువ కాబట్టి ఈ 3 కంప్లీట్ చేస్తూ అండ్ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన చాప్టర్ నుంచి కూడా ఒక 3 లాంగ్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ న్యూక్లియర్ చాప్టర్ నుంచి కూడా ఒక 2 లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ గా తెరవ చదివితే ఏ 3 అన్నా ఈజీలో 2 కంప్లీట్ గా మన పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఈ షార్ట్ టైంలో ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా ఆన్సర్ని నేర్చుకోవచ్చు. సో సెకండ్ ఇయర్ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో ఆన్సర్ని ఎలా రాయాలి, ఏ విధంగా చేయాలనేది మన వీడియోలో ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఫిజిక్స్ అవర్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ టుడే అవర్ ఫస్ట్ టాపిక్ ఓపెన్ పైప్. వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ పైప్ వెరీ సింపుల్ అన్న, ఎక్కువ ఆలోచించద్దు. ఆన్సర్ చదివేటప్పుడు నేర్చుకునేటప్పుడు సో మన డ్యూటీ ఏంది, ఈ టైంలో ఆన్సర్ నేర్చుకోవడం, ఆన్సర్ మాత్రమే నేర్చుకుందాం. వాట్ యు మీన్ బై ఓపెన్ పైప్? ఓకే, సో ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్. చాలా సింపుల్ డెఫినేషన్ రాయమంటాడు. ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్. వాట్ యు మీన్ బై ఓపెన్ పైప్? ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్. విచ్ పైప్? ఆర్గాన్ పైప్. సో వాట్ ఇస్ ద ఆర్గాన్ పైప్? ఎలా ఉంటుంది పైప్? సింపుల్ ఇలా. ఓకేనా? బోత్ సైడ్ ఓపెన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఓపెన్ పైప్ అంటారు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయబడింది ఏంటంటే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అడుగుతున్నాడు. ఏమడుతున్నాడు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అడుగుతున్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటిది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకి ఈ క్వశ్చన్లో మనం నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఇందులో వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఆ వేవ్ని ఎలా మనం సెట్ చేయాలి, దాని యొక్క వేవ్ లెంత్ ఏంటిది అనే కండిషన్ మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, లెట్స్ వెల్కమ్. ఫస్ట్ ఓపెన్ పైప్లో 3 కేసెస్ మాట్లాడతాం. సో ఓపెన్ పైప్ యొక్క డెఫినేషన్ రాస్తారు. వాట్ యు మీన్ విత్ దట్? ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్. ఒకవేళ ఇంకొకటి ఎన్లార్జ్ చేయాలంటే చూడండి ఒకసారి. ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్ ఆల్వేస్ ఓపెన్ సైడ్ విల్ గెట్ యాంటీనోడ్స్. ఓకేనా? వేవ్ని మనం కరెక్ట్గా సెట్ చేయగలిగితే ఇది ఫస్ట్ ప్రాబబిలిటీ అబ్బాయి. ఇది ఫస్ట్ వేవ్. అంటే ఇంతకంటే ముందు ఇంకో వేవ్ ఫామ్ అయ్యే ప్రాబబిలిటీ అయితే లేదు. ఇది ఫస్ట్ వేవ్. ఓకేనా? సో చూడండి మేడం, ఇది ఓపెన్ ఎండ్. ఇక్కడ ఏంటిది? యాంటీ నోడ్. ఇక్కడ ఏంటిది? నోడ్. సో యాంటీ నోడ్ ఏంటి, నోడ్ ఏంటిది, ఆ డెఫినేషన్స్ కూడా ఒకసారి మనం చూడాలి, లేకపోతే అర్థం కాదు. సో వేర్ ద యాంప్లిట్యూడ్ ఇస్ బికమ్ మాక్సిమం, దట్ ఈస్ యాంటీ నోడ్. ఇప్పుడు ఇది ఒక వేవ్ అనుకుందాం. సింపుల్గా చెప్తున్నాను, ఇది ఒక వేవ్. చూడండి, ఇది యాంప్లిట్యూడ్. ఈ లైన్ ఏమంటున్నాం? యాంప్లిట్యూడ్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ డిపెండ్ అయ్యి ఒక వేవ్ ఫామ్ అవుతుంది. ఈ వేవ్ ఎంతవరకు వైబ్రేట్ అయింది పైకి, ఎంతవరకు డిస్ప్లేస్ అయింది, ఆ వేవ్లో ఉన్న పార్టికల్స్ ఎంతవరకు మ్యాక్సిమంగా పైకి వెళ్ళినాయో ఆ లైన్, ఆ డిస్ప్లేస్మెంట్ని మనం ఇక్కడ ఏమంటాం? యాంప్లిట్యూడ్ అంటాం. ఒకవేళ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయింది అనుకోండి, ఇది యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం, ఇది అవుతుందా? కాదు. ఇది అవుతుందా? లేదు. ఇది ఈ లైన్స్ ఏవి మ్యాక్సిమం కావు. ఒకటే లైన్ మ్యాక్సిమం అవుతుంది. ఎక్కడైతే ఆ డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయిందో ఆ పొజిషన్ యాంప్లిట్యూడ్ అంటాం. వేర్ వీ హ్యావ్ ద యాంప్లిట్యూడ్ ఈస్ మ్యాక్సిమం ఆర్ వేర్ వీ హ్యావ్ ద యాంప్లిట్యూడ్ ఈస్ దేర్, దట్ ఈస్ యాంటీనోడ్. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఇక్కడ ఉంది. సో ఈ లైన్ యాంప్లిట్యూడ్ అన్నాను, ఈ పొజిషన్ లో యాంప్లిట్యూడ్ దొరికింది కాబట్టి దీని ఏమంటున్నాను? యాంటీనోడ్ అంటున్నాను. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ లేదో, యాక్సిస్ పైన ఉందా, ఇదే వేవ్ ఇగో ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ యాక్సిస్ ఏమన్నాను? ప్రిన్సిపల్ యాక్సిస్. అక్కడ ఏమైనా యాంప్లిట్యూడ్ ఉందా, పార్టికల్ ఏమైనా వైబ్రేట్ అయిందా, ఐ పొజిషన్ రీచ్ అయిందా? ఏం లేదు. సో ఆ పొజిషన్ మనం ఏమంటున్నాం? నోడ్ అంటున్నాం. అక్కడ యాంప్లిట్యూడ్ లేదు. యాంప్లిట్యూడ్ ఎక్కడైతే జీరో అవుతుందో, యాంప్లిట్యూడ్ ఎక్కడైతే జీరో అవుతుందో దాన్ని నోడ్ అంటాం. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ ఉంటుందో దాన్ని ఏమంటున్నాం? యాంటీనోడ్. ఈ వేవ్లో చూడండి, ఇగో వేవ్ ఇక్కడ కలిసిపోయింది అంటే ఇక్కడ నోడ్ ఉంది, అంటే యాంప్లిట్యూడ్ లేదు, మ్యాక్సిమం వచ్చింది. ఒకవేళ లైన్ తీసుకున్నాం, ఇలా ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాం అన్న ఫర్ సపోజ్. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన టచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది? యాంప్లిట్యూడ్ లేదు. ఏమనాలి? నోడ్. సో ఇక్కడ మ్యాక్సిమంకి రీచ్ అయిపోయింది. ఒకవేళ వస్తే ఇలా వేవ్ వస్తుంది అనుకుందాం. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం పొజిషన్ కాదా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, కాబట్టి ఇది ఏమవుతుంది? యాంటీనోడ్. అంటే ఒకవేళ డెఫినేషన్ రాసేటప్పుడు ఏం ఆలోచించాలి? ఇన్ open side will get two antinodes. Open side will get how many antinodes? Two antinodes. One node. Simple definition. ఇంకేం ఆలోచించొద్దు. So what do you mean by that? Open pipe, the pipe which open both ends.
The pipe which open both ends is known as open pipe. Always, always open side will get antinodes. So where in between antinode will get one node. In between two antinode will get one node. So what is the combinations here? Two antinodes, one node. In open pen, how many antinodes? Two antinodes, one node. Antinodes always will form at open end. Open side and antinodes form అవుతాయి. అది ఒక రెండు పాయింట్స్ రాసిరు అనుకో, ఇది ఇంపాక్టబుల్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం రాసినాం? The pipe which open both ends. Two antinodes, one node. Antinodes always form at open side. Finished. Okay. So first case, case 1, case 1. సింపుల్ గా కేస్ 3 వాడాలి. కేస్ 1, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన బిట్ ఏంటిది? ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికంటే ముందు మనకు ఫార్ములా కావాలి. సరే ఫార్ములా రాసే మధ్యలో ఫస్ట్ కేసులో డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి అన్న. ఫస్ట్ కేసులో డయాగ్రామ్ వేస్తున్నాను. ఓకే, ద ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ వేవ్, ద ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ వేవ్ ఇదే. సో పాయింట్ ఇక్కడ పెట్టినా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో దిస్ పొజిషన్ ఇస్ నథింగ్ బట్ ఏమంటున్నాను? యాంటీనోడ్. దిస్ పొజిషన్ నథింగ్ బట్ యాంటీనోడ్. దిస్ నథింగ్ బట్ నోడ్. టోటల్ లెంత్ ఆఫ్ ద పైప్, లెంత్ ఆఫ్ ద పైప్ ఎల్. అంటే దాని ఒకవేళ లెంత్ లో మెజర్ చేస్తే ఎంత ఉండాలి? ఆ లెంత్ పైప్ ఎల్ అని తీసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. బట్ ఇందులో ఫామ్ అయిన ఏంటివి? వేవ్స్ అన్నమాట. మరి వేవ్ లెంత్ ఎలా మెజర్ చేస్తాం? ఇంకోసారి చూడండి, ఇంకోసారి చూడండి. జస్ట్ లైక్ దిస్ ఇస్ అ వేవ్, ఇస్ అ వేవ్. యాక్చువల్గా ఇప్పుడు ఒక స్ట్రైట్ ఒక వైర్ తీసుకున్నాం, ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ స్ట్రైట్గా బాగుంది, ఎల్ లెంత్ ఒక 20 సెంటీమీటర్స్ అనుకున్నాం. సో దీన్ని వైబ్రేట్ చేసినాం, జస్ట్ ప్లగ్ చేసినాం. అదేమవుతుంది? ఇలా వేవ్ ఫామ్ అయింది, ఇలా వేవ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు పైకి డిస్ప్లేస్మెంట్ అయింది. ఇప్పుడు ఎల్ లెంత్ ఉన్న వేవ్ అనేది, ఈ స్ట్రింగ్ అనేది ఈ విధంగా ఫామ్ అయినప్పుడు దాన్ని కూడా మెజర్ చేయొచ్చు కదా. అప్పుడు అలా వేవ్ ఫామ్ అయినప్పుడు మెజర్ చేసే లెంత్ని మనం ఏమంటాం? వేవ్ లెంత్ అంటాం. స్ట్రైట్గా ఉంటేనేమో లెంత్. ఇప్పుడు ఒక పెన్ తీసుకున్నాం, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ దిస్ స్కెచ్ అనుకున్నాం? 10 సెంటీమీటర్స్ అంటున్నాం. వెరీ గుడ్. అది ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్? 10 సెంటీమీటర్స్ అంటున్నాం. ఇది ఒకవేళ ప్లగ్ చేసినప్పుడు వేవ్ ఫామ్ అయింది అనుకో, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వేవ్ అంటే ఏమన్నాను? వేవ్ లెంత్ అన్నారు. ఎలా మెజర్ చేస్తామంటే సింపుల్, దిస్ ఈజ్ అ కంప్లీట్ వేవ్ అనుకుందాం. చూడండి, కంప్లీట్ వేవ్. ఈ హాఫ్ పార్ట్ తీసుకొస్తే కంప్లీట్ సర్కిల్. ఓకేనా? సో దిస్ ఇస్ అ కంప్లీట్ వేవ్. కంప్లీట్ వేవ్ యొక్క లెంత్ ఎంత అంటే లాంబ్డా. ఈ కంప్లీట్ వేవ్ యొక్క లెంత్ ఎంత? లాంబ్డా. లాంబ్డాతో చూపిస్తాం. యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? ఎల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇందులో ఫామ్ అయింది లాంబ్డా అనుకో. సరే, నాకు అంత వద్దు, సగం అనుకున్నాను అనుకో. అప్పుడు ఇది ఎంత అవుతుంది? హాఫ్. సింపుల్గా లాంబ్డా/2. అందులో సగం అనుకున్నాను అనుకో, ఎంత కావాలి? లాంబ్డా/4. చాలా ఇంపార్టెంట్ బేటా. ఇది ఒక్కటి వచ్చిందంటే మనం ఆన్సర్స్ అన్ని ఈజీగా రాసుకోవచ్చు. ఒక కంప్లీట్ వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత? లాంబ్డా. అందులో హాఫ్ ఎంత? లాంబ్డా/2. అందులో హాఫ్ ఎంత? లాంబ్డా/4. సింపుల్గా. సో ఫుల్ ఆఫ్ 1/2 అండ్ క్వార్టర్ 1/4. సో దిస్ సింప్లీ కంప్లీట్ వేవ్ లాంబ్డా, అందులో ఆఫ్ లాంబ్డా/2, అందులో ఆఫ్ లాంబ్డా/4. క్లియర్ కదా? సో మీకు గుర్తుండాలంటే ఇంకో రకం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వేవ్ లో మాట్లాడుకుందాం. చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. ఇది కూడా వేవ్ కదా, ఓపెన్ పైప్ లో వచ్చింది కూడా వేవే. వెరీ సింపుల్. చూడండి, ఓపెన్ పైప్ లో వచ్చింది కూడా వేవ్. మరి యాంటీ నోడ్ నుంచి నోడ్ కి, నోడ్ నుంచి యాంటీ నోడ్ కి ఎట్లా? అబ్బా సార్ అట్లా బొమ్మ వేసి చెప్పింది కానీ ఇది లేదు. ఏం చేద్దాం? ఒకసారి చూద్దాం, మళ్ళీ అదే బొమ్మ చూద్దాం. లాజిక్ ఇదేంటిది? నోడ్, దేవుడు యాంటీ నోడ్, ఇది అండ్ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ నోడ్. యాక్చువల్లీ బొమ్మలు చూద్దాం. యాంటీ నోడ్ నుంచి నోడ్ కి. ఓకే, ఇక్కడ కూడా చూద్దాం. యాంటీ నోడ్ నుంచి నోడ్, లేదంటే నోడ్ నుంచి యాంటీ నోడ్. ఎవరైతే నోడ్ నుంచి యాంటీ నోడ్ అయినా, నోడ్ నుంచి యాంటీ నోడ్ అయినా ఇట్ ద సేమ్. ఓకే, సరే ఇక్కడ తెలియట్లేదు, ఇక్కడ తెలుస్తుందేమో చూద్దాం. ఈ వెంట్ లెంత్ ఎంత అన్నాను? యాక్చువల్గా ఫుల్ అంటే ఎంత అన్నాను? లాంబ్డా. వెరీ గుడ్. హాఫ్ అంటే ఎంత అన్నాను? లాంబ్డా/2 అన్నాను. ఓకే, మరి ఇందులో హాఫ్ అంటే ఎంత అన్నాను? లాంబ్డా/4 అన్నా. అంటే నోడ్ టు యాంటీ నోడ్ వరకు ఎంత? లాంబ్డా/4. నోడ్ టు యాంటీ నోడ్ వరకు ఎంత? లాంబ్డా/4. ఇది ఇప్పుడు లాంబ్డా/4. మరి యాంటీ నోడ్ టు నోడ్ అన్నా మళ్ళీ ఎంత? లాంబ్డా/4. క్లియరా? చూడండి బిడ్డ, మనం ఏం చెప్పట్లేదు. టోటల్ వేవ్ లాంబ్డా, అందులో ఆఫ్ లాంబ్డా/2, అందులో ఆఫ్ లాంబ్డా/4. మరి దానికి ఒక పేర్లు ఇచ్చినాం, నోడ్, యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్. చెప్పిన యాంప్లిట్యూడ్ ఎక్కడ ఉంటే అక్కడ యాంటీనోడ్, యాంప్లిట్యూడ్ 0 ఉంటే నోడ్ అన్న. చూడండి, ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ నోడ్, యాంప్లిట్యూడ్ లేదు. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది. ఓకే, యాంటీనోడ్ అయిపోయినాయి. మన బొమ్మను చూసుకొని చూద్దాం. నోడ్ టు యాంటీనోడ్ లాంబ్డా/4, నోడ్ టు యాంటీనోడ్ లాంబ్డా/4, నోడ్ టు యాంటీనోడ్ లాంబ్డా/4.
ఓకే, అంటే ఈ వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఇప్పుడు λ/4 ప్లస్ λ/4. టోటల్ ఎంత? టోటల్ ఎంత? λ/4 ప్లస్ λ/4. 1 ప్లస్ 1 ఎంత? 2, అంటే 2 λ/4. 2 1 జా 2 2 జా అంటే ఎంత టోటల్గా λ/2. అంటే ఇందులో ఫామ్ అయిన వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఇప్పుడు λ/2. ఐ థింక్ ఇట్స్ క్లియర్ అనుకుంటాను. ఓకేనా? సో వాట్ ఈస్ ద వేవ్ లెంత్ హియర్ λ/2. సో మీకు అంత గుర్తుకు లేదు బా ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు సార్ అంటే జస్ట్ L is equal to how much? λ/2 ఫస్ట్ ఫార్మేషన్. క్లియర్? ఐ థింక్ క్లియర్. సో వాట్ ఈస్ దట్? సింపుల్ ఫార్ములా L is equal ఎవరికి సమానం? λ/2. ఇది ఫస్ట్ కేస్ కాబట్టి వీని λ1 అందాం. అప్పుడు λ1 is equal ఏమవుతుంది? 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2n λ1 వచ్చింది. నాకు కావాల్సింది ఏమంటున్నాను? ఫ్రీక్వెన్సీస్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ వన్ we have the formula v is equal to n lambda. ఈ యొక్క ఈక్వేషన్ మర్చిపోదు. v is equal to n lambda. v అంటే సో వెలాసిటీ ఆఫ్ వేవ్, వెలాసిటీ ఆఫ్ వేవ్ లేదంటే ఆ వేవ్ యొక్క ఓకే ఆ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, పార్టికల్ అయితే పార్టికల్. n అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే ఎవరు? వేవ్ లెంత్. వెరీ గుడ్, ఇవన్నీ తెలుసు కదా. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకొని v is equal to ఫార్ములా n lambda. v అంటే వెలాసిటీ, n అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్. మనకి ఏం కావాలి? n కావాలి. సో n ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుంటున్నాను? ఈ లాంబ్డా ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన ఇక్కడైతే డివైడ్ v/λ. ఫినిష్. సో యూ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా v ఈజ్ ఈక్వల్ n lambda, n ఈజ్ ఈక్వల్ టు v/λ. ఓకేనా? ఓకే, వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఓకే, నాకు కావాల్సింది మరి ఇది ఫస్ట్ కేస్ కాబట్టి నేను ఏం పెట్టుకోవచ్చు? 1. లాంబ్డా కూడా 1 అయిపోయింది. n1 ఈజ్ ఈక్వల్ v/ మరి λ1 ఎంత వచ్చింది? 2l. ఫినిష్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ పేరు మనం రాయాలనుకుంటే ఏం రాయాలని? ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్. ఏం రాయాలి? ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఇస్ దట్? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫినిష్. ఒకటి వచ్చింది దానికి అన్నీ వచ్చేసాయి బిడ్డ, సింపుల్. ఇప్పుడు ఇది ఈ ఫామ్ కావడానికి λ/2 వచ్చింది. మరి ఇలాంటిది ఇంకోటి ఫామ్ కావడానికి λ/2 λ/2 2 λ/2 3 కావడానికి 3 λ/2. ఫినిష్ అయిపోయింది, అన్ని ఆన్సర్స్ వచ్చేసినాయి. ఫస్ట్ ఒకటే జస్ట్ L ఎవరికి ఈక్వల్ టు λ/2. L ఈజ్ ఈక్వల్ ఎంత? λ/2. ఫస్ట్ కేస్ కాబట్టి 1 పెట్టినా. λ1 ఈజ్ ఈక్వల్ 2l. ఫినిష్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు n λ. మీకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ, n ఈజ్ ఈక్వల్ టు v/λ. ఫస్ట్ కేస్ కాబట్టి 1 1 పెట్టినా. n1 ఈజ్ ఈక్వల్ టు v కు v రాసిన. λ1 అంటే ఎంత? 2l. సో వన్ పేరు ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఐ థింక్ ఫినిష్. సెకండ్ ఫాస్ట్ గా. సో ఏం బొమ్మ? సెకండ్ కేస్. నేను డయాగ్రామ్ మార్చట్లేదు, లెంత్ అంతే తీసుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ ద పైప్ సేమ్ తీసుకుంటున్నాను. సో ఇందులోనే నేను 2 వేవ్స్ పట్టించాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఓకే, చూడండి. ఖతం, అయిపోయింది. సో దీనికి ఆఫ్ చేసుకున్నాం. ఇంతకుముందు చూడండి ఈ బొమ్మ క్లోజ్ ఉంది అనుకో, వీడు ఎంత? λ/2. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? λ/2. λ/2 λ/2 ఇద్దరు ఉన్నారు. ఓకేనా? దట్ మీన్స్ 2 λ/2. ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ ఇట్. 2 క్యాన్సిల్ చేయకండి, ఉండండి క్యాలిక్యులేషన్ పర్పస్. సో ఎన్ని అని? λ/2 λ/2 ఎంత? 2 λ/2. 2 కదా, 2 λ/2. వెరీ గుడ్, అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుంది? 2 λ/2. కేస్ 2 కాబట్టి ఏం పెట్టాలి? 2 పెట్టేసిన. λ2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2/2l. ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ ఇట్, చెప్తున్నా కదా. 2l/2 అలానే ఉంచండి ఫర్ క్యాల్కులేషన్ కోసం. v ఈజ్ ఈక్వల్ n λ. సెకండ్ ఈక్వేషన్ కాబట్టి n2. ఇక్కడ λ2 సేమ్ n2. సో ఇక్కడ ఏం రాయాలి? v/. ఏమొచ్చింది మనకు? λ2 2l/2. 2 పైకి వెళ్తుంది కదా, 2 ఆఫ్ v/2l. ఫినిష్, అయిపోయింది. చూడండి n2 ఈజ్ ఈక్వల్ 2 కామన్ పెట్టిన. v/2l అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చింది? n1 వచ్చింది కదా, అంటే ఇక్కడ ఏం పెట్టాలి? n1. సో వీని పేరేం పేరు? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి సెకండ్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ ఏం పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్ ఏమనాలి దీన్ని? ఫస్ట్ ఓవర్టోన్ అనాలి. ఫస్ట్ ఓవర్టోన్. ఫస్ట్ ఓవర్ OVRTON ఓవర్టోన్. ఫినిష్, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇంకా? థర్డ్. అయిపోయిందా? 2 λ/2. ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి ఫామ్ కావాలి. సో సేమ్ కండిషన్, సేమ్ డయాగ్రామ్. ఏం చేయట్లేదు, సింపుల్ ఆన్సర్. డయాగ్రామ్ అంతా సేమ్ టు సేమ్. ఓకే,
చూడండి బిడ్డ, మళ్ళీ సేమ్ రాస్తున్నాను. ఓకే, 1 2 3. ఓకే, జస్ట్ లైక్ ముగ్గులు వేసినట్టు ఉంటుంది. క్లియర్ కట్గా జస్ట్ చుక్కలు పెట్టేసుకొని ఫార్మేషన్ చేయండి. ఎట్లా ఎప్పుడు ఓపెన్ సైడ్ ఏం కావాలి, యాంటీనోడ్ ఫామ్ కావాలి. అయిపోయింది. చూడండి, జస్ట్ వీడియో కొట్టుకున్నాం అనుకో, 1 2 3 λ/2 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 1 + 1 + 1 ఎన్ని ఉన్నాయి, 3 అంటే 3 λ/2 టోటల్ 3 λ/2 ఫినిష్ కదా. ఇప్పుడు L = ఎంత రాలి, 3 λ/2. ఇక్కడ ఏమొస్తుంది, థర్డ్ కేస్ కాబట్టి 3, థర్డ్ కేస్ కాబట్టి 3. సో 3 λ/3 ఏమొస్తుంది, 2L/3 వస్తుంది కింద. 2L/3 చూడండి, 2 పైకి ప్రొడక్ట్ అయింది, 3 కిందికి డివైడ్. వెరీ గుడ్. B = L λ మార్చలే. ఎన్నో కేస్, థర్డ్ కేస్ N3. సో λ3 సేమ్ ఫార్ములా. ఇప్పుడు చెప్పండి ఏమొచ్చింది, N3 = V/λ అంటే ఎంత, 2L/3. ఫినిష్ ఫినిష్. 3 పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు 3. మళ్ళీ V/2L అంటే ఎవరు, N1 అంటే ఇక్కడ ఏమొచ్చింది 3N1. అయిపోయింది. దీన్ని ఏమనాలి ఇప్పుడు, థర్డ్ హార్మోనిక్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు ఏమనాలి, సెకండ్ హార్మోనిక్. కాదు, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. కొత్తగా నేను రాసింది ఏం లేదు, జస్ట్ స్టాప్ చేసుకుంటూ రాసేసాను. దట్ ఈస్ యువర్ ఓపెన్ పైప్. The pipe which open both end, open pipe. Always open side antinodes are will form in between. ఎవరు ఉంటారు, నోడ్ ఉంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్. సో ఫస్ట్ డయాగ్రామ్ 2 3 ఒక్కొక్కటి పెంచుకొని వెళ్ళిపోండి బిడ్డ. ఫస్ట్ L = λ/2, సెకండ్ L = 2 కాబట్టి 2 λ/2, L = 3 కాబట్టి 3 λ/2. ఒకటి వచ్చింది అనుకో, జస్ట్ నంబర్ మార్చుకొని వెళ్ళిపోండి, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. లాస్ట్కి N3 3 వస్తుంది, N4 4 వస్తుంది, N5 N5. లాస్ట్ కూడా రేషియో అడుగుతారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దీస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు అనుకో, వాట్ ఈస్ ద రేషియో, N1 ఈస్ట్ N2 ఈస్ట్ N3 = 1:2:3. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. కొద్దిగా రాసేటప్పుడు ఎన్లార్జెస్ రాయండి. కేస్ 1 రాసి ఏం రాస్తారు, కేస్ 1 ఎన్ని నోట్స్, యాంటీ నోట్స్. ఫస్ట్ కేస్ ఒకవేళ చూసుకున్నాం అనుకో, కొద్దిగా ఎన్లార్జ్ రాస్తాడు. కేస్ 1 రాసినాం అనుకో, ఇదే కదా, 2 యాంటీ నోట్స్ 1 నోడ్. అదే కేస్ 2 అన్నాం అనుకో, చూడండి ఎన్ని వచ్చేసినాయి, నోడ్ నోడ్ యాంటీనోడ్ యాంటీనోడ్, 3 యాంటీనోడ్స్ 2 నోడ్స్. ఒకటి పెరుగుతుంది చూడండి, 2 ఫస్ట్ యాంటీనోడ్స్ రాద్దాం, నోడ్ రాద్దాం, 2 యాంటీనోడ్స్ 1 నోడ్. సెకండ్ కేసులో 3 యాంటీనోడ్స్ 2 నోడ్స్, థర్డ్ కేసులో 4 యాంటీనోడ్స్ 3 నోడ్స్. ఫినిష్. ఇట్లా రాసినాం అనుకో, కొద్ది ఆన్సర్ ఎన్లార్జ్ అవుతాయి. అంతే, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ ఏంటి, ఇన్ దిస్ వి గెట్ 3 antinodes 2 nodes, and next case 4 antinodes 3 nodes. So L is equal to this much of equal, then V equal to L lambda. Find N, just 2 అయితే 2 3 అయితే 3. Very simple calculation beta. So don't forget about this answer, very simple. just ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీకు అనుకున్న విధంగా రాసుకోండి. మార్క్స్ ఈజీగా హెడ్ మార్క్స్ వస్తాయి. కొద్దిగా ప్రాబ్లం ఇస్తాడు. ఎలాంటి ప్రాబ్లం ఇస్తాడంటే ఇదే ఫార్ములా మీద ఇస్తాడు. ఏ ఫార్ములా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత, V is equal N is equal V/2L. లాస్ట్ ఇస్తాడు ఎంతో అంత, L లెంత్ ఆఫ్ ద ఏంది స్ట్రింగ్ ఇస్తాడు, అంటే ఓపెన్ పైప్ ఇచ్చేస్తాడు. జస్ట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్. లేదు సార్ ప్రాబ్లం రావట్లేదు, చూద్దాం, ప్రాబ్లం కూడా డిస్కస్ చేస్తాను అన్ని ఒకటే రోజు. ఓకేనా, ప్రాబ్లం కూడా రావట్లేదు అనుకుంటే 6 మార్క్స్ ఈజీగా గెట్ అవుతాడు. ఓకే, ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్లో పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచెస్ పిల్లలు చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ సప్లీ ఉన్న పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. మీకు ఎంతవరకు హెల్ప్ చేయండి, చూడమనండి, ఈజీగా అర్థం చేసుకోమనండి. సో ఫార్వర్డ్ చేస్తాను. మీకు నచ్చితే ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో ఛానల్ని డెవలప్ చేసి మీకు హెల్ప్ఫుల్గా ప్రతి వీడియో పెడతాను, మీరు ట్రై చేయండి. మీకు సపోర్ట్గా నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.